ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 400 కోట్ల దుర్వినియోగం చేసిందని విమర్శ. ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క అర్జీని స్వయంగా తానే పరిశీలిస్తున్న లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి జైలు శిక్ష తప్పదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుండి తెచ్చుకుంటామనేది గుర్తించక ముందే పైపులు వేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. నగరంలో ఓ హోటల్లో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. రోజుకి మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అన్నారు. నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ పేర్కొన్నారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది. కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రివ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము దాన్ని ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి. అది ఆల్మోస్ట్ జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. రాష్ట్రం నలుమూలల నుండి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి అండగా నిలుస్తా, అధైర్యపడవద్దంటూ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలను మంత్రి నారా లోకేష్ నేరుగా కలుసుకుని అర్జీలు స్వీకరించారు.
పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డ వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కడప జిల్లా బద్వేలుకు చెందిన కొండమ్మ వినతి ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట దక్షిణం బైపాస్ కు ప్రతిపాదించిన ఆప్షన్ 3 వల్ల 5 గ్రామాల ప్రజలు, రైతులు నష్టపోవాల్సి వస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు నేతృత్వంలో ఆయా గ్రామాల ప్రజలు కలిశారు. తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ 2 అమలు చేయాలని కోరారు. అప్పు తిరిగి చెల్లిస్తానన్నా తాకట్టు పెట్టినా బంగారం తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని, 2 బిడ్డల్ని కోల్పోయినా పుట్టెడు దుఃఖంలో ఉన్నానని జగ్గేపేట నియోజకవర్గం తోట్లవల్లూరుకు చెందిన గుమ్మిడివెల్లి పద్మావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలకు వెళ్లిన తన కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడ మండలంకు చెందిన బాధితులు వినతి పత్రం అందజేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం నుండి వెళుతున్న E11 రోడ్ అలైన్మెంట్ చేయాలని సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం ఆర్తిబెల్లిలోని ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న తన కుమారుడు సురేష్ బాబు 3 నెలలుగా కనిపించడం లేదని, ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మ ఇంశెట్టి విన్నవించారు. వైకాపా నాయకుల అండతో స్థలం కబ్జా, వైకాపా నేతల అండతో విశాఖలో మాధవధారలో తమకు చెందిన 7 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు సీతారాం అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గంలోని మోపారకు చెందిన కృష్ణప్రసాద్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని లోకేష్ ను కోరారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి 6 నెలల కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 గోదాములో తనిఖీలు చేస్తున్నామని, ఎక్కడ స్టాక్ ఎంత ఉందనేదే అంశాలపై విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. అందులో మచిలీపట్నంలోని జేఎస్ సత్య గోదాముల్లో ఉన్న స్టాక్లలో తేడాలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మొత్తం 243 మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్లించారని ఆయన పేర్కొన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో మార్పు కోసం నిక్కచ్చిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఎవరూ ఊహించని రీతిలో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 1.70 కోట్ల పైగా డీడీలు ఇచ్చారని, అవి ఇచ్చిన మాత్రాన కేసు విచారణ ఆగదని అన్నారు. పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఖచ్చితంగా ముగింపు ఉంటుందని, క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకుని దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా, రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజల్లో మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు. ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, CMR అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. 13వ తారీఖున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు, ఎందుకంటే ₹1,76,00,000 ₹70,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు, తలాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి
బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 80 లక్షల మందికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. గ్యాస్ పైప్లైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. దేశంలోనే మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతి రాజధాని నగరాన్ని దేశంలో మొట్టమొదటి పూర్తి పైప్డ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్, టెలికాం కేబుల్ వరకు అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయని, అక్కడ ఆవాసాలకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలు అన్నిటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించబడుతోందని చెప్పారు. అదే తరహాలో అమరావతి రాజధాని నగరంలో కూడా పూర్తిగా పైప్డ్ గ్యాస్ అందించి రాజధానిని దేశంలో మొట్టమొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని PNGRB ప్రతినిధులు తెలిపారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమ్మతి తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని అన్నారు. సిఎస్ తో భేటీ అనంతరం PNGRB ప్రతినిధుల బృందం RGS ను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపడుతున్న నేచురల్ గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణ ప్రగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించాలనేది లక్ష్యమని, ఆ దిశగా PNGRB అధికారులు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేష్ కుమార్ కోరారు. గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మెప్మా బజార్ స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారు తయారు చేసిన ఉత్పత్తులను పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ బి విజయలక్ష్మి కలిసి ప్రారంభించి సందర్శించారు. అనంతరం పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకున్నట్టుకు ప్రభుత్వం అర్బన్ మార్కెటింగ్ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులు మెప్మా ద్వారా వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఇంటి వద్దే ఉత్పత్తులను తయారు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుందని, ప్రతి నెల 2 రోజులు మెప్మా అర్బన్ మార్కెట్ ను నిర్వహిస్తామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో, అలాగే కార్పొరేషన్ వారి సౌజన్యంతో మెప్మా బజార్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3016 గ్రూప్స్ కార్పొరేషన్లో మంగళగిరిలో ఉండటం జరిగింది. మళ్ళీ తాడేపల్లి వేరు, రూరల్ వేరు. ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా బ్యాంక్స్ ద్వారా గ్రూప్స్గా ఏర్పడి బ్యాంక్ లోన్స్ తీసుకొని వారి కుటుంబాలని ఆర్థికంగా ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరం చూస్తున్నాం. ఈ మెప్మా గ్రూప్ ద్వారా రకరకాల ఉత్పత్తులను మహిళలు గ్రూప్స్గా ఏర్పడి ఉత్పత్తి చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం, తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటుగా కుటుంబ వ్యవస్థకు ఒక వెన్నుదన్నగా ఉండటం కూడా మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజార్లో చేనేత వస్త్రాలు, ఏదైతే మంగళగిరికి చేనేత అనేది ఒక బ్రాండ్ ఇండియాలో, ఆ చేనేత వస్త్రాలను కూడా సొంత మగ్గాల మీద తయారు చేసి వాటిని ఇక్కడ విక్రయానికి పెట్టడం జరిగింది. అలాగే తినుబండారాలు, స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి, అనేక రకాలైన తినుబండారాలని ఇంటి దగ్గరే
మంచి నాణ్యతతో తయారు చేసి వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అనేక మంది డ్వాక్రా మహిళలు అలాగే కుటుంబాల వారు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది వ్యాపారం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మంచి నాణ్యమైన ఉత్పత్తులను వారు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఇక్కడ చూస్తున్నాం మనం బోరుపాలెం బొబ్బట్లని ఇట్లా రకరకాలుగా జూట్ బ్యాగ్స్ తయారు చేసి తీసుకొచ్చారు. రకరకాల ఉత్పత్తుల్ని ముఖ్యంగా మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి వీటిని తయారు చేసి ఇక్కడ తీసుకురావటం, దానికి మెప్మా బజార్ వాళ్ళు అలాగే కార్పొరేషన్ వాళ్ళు సహకారం అందించి వారికి సేల్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా మంచి విషయం. గౌరవనీయులు మన శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మెప్మా బజార్ అని ఎవ్రీ మంత్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఒకటి, తాడేపల్లిలో ఒకటి ఏర్పాటు మన మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఉత్పత్తులని వాళ్ళని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం త్వరలోనే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. త్వరలో అవి కూడా వీళ్ళందరికీ చేసిన ఉత్పత్తులు, వాళ్ళు చేసిన ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఫుల్ టైంలో దాన్ని సేల్ చేసుకోవడానికి, తర్వాత మంచి క్వాలిటీ ప్రజలకు అందించడానికి అన్ని కార్యక్రమాలు త్వరలో మేము తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెప్మా బజార్ను ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థికంగా చేయూతనందించడం జరిగింది. గతంలో బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయూతనివ్వడం జరిగింది. వారు తయారు చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి సేల్స్ చేయడం ద్వారా తమకున్న టాలెంట్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆదాయాన్ని సమకూర్చినట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రోత్సాహక పారదర్శక విధానాలతో గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, HP వంటి మెగా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూజివీడు IIITలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్స్ లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తుకి ఏమి చేయాలనే ఒక ఆలోచన లేని ప్రభుత్వం ఉండటం మూలంగా పారిశ్రామిక రంగం ఏ విధంగా కుదేలైపోయింది మనందరూ కూడా తెలుసు. ఆ రంగాన్ని పట్టాలెక్కించడమే కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే భాగంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితులు కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ చేసి, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉన్న యువకుల హ్యూమన్ రిసోర్సెస్ని ఈ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటన్నిటిలో భాగంగా మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి నూజివీడులో 20వ తారీఖున ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో దాదాపు 40 పెద్ద కంపెనీలు, ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, స్పిన్నింగ్ మిల్స్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, వీళ్ళందరూ కూడా పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు, జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కువగా నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాల యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి వెన్యూ IIIT, నూజివీడు IIITలో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. సామాజిక చైతన్యంలో కళలు కీలక భూమిక పోషిస్తాయని, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో యువత ముందుండాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో కమ్యూనిస్టు పార్టీ అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు పంచిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లైన సందర్భంగా రాష్ట్రంలో ప్రారంభ కార్యక్రమంగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి, AITUC, AIYF,
ఏఎన్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య సాంస్కృతిక యువజనోత్సవాలు విజయవాడ హనుమంతరాయ్ గ్రంథాలయం అక్కినేని నాగేశ్వరరావు కళావేదికపై జరిగాయి. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ముఖ్య అతిథులుగా డి రాజా, కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్ల మహోన్నత పోరాట చరిత్ర ఉందని, దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ అభ్యుదయ విప్లవ సాహిత్యాన్ని, భావజాలాన్ని ముందుకు నడిపించాలని అన్నారు. 26 December happens to be the foundation day of our party. In 1925, December 26, our party was formed formally in Kanpur, Uttar Pradesh. So that marks the beginning of the centenary of our party, the Communist Party of India. And we are proud our party played a great role in the struggle for independence of our country. In fact, our party was the first to give that slogan, Purna Swaraj, complete independence. We gave that slogan, and our party was in the forefront of freedom movement. Our party made supreme sacrifices. Our party confronted any number of conspiracy cases. The party was formed in Kanpur. The very same time, British slapped conspiracy case against our party, Kanpur conspiracy. After that, number of conspiracy cases everywhere in the country. We faced those conspiracy cases. Our party leaders spent in jails years after years. They spent in jail, and they were killed, they were tortured, everything. We made supreme sacrifices. Now nobody can challenge the patriotism of CPI, the contributions made by our party in the freedom movement. After independence also, during the freedom movement, our party also suggested the independent India should have a constitution. Our party suggested when we were continuing our freedom struggle, our party thought of the future of India. That time our party also suggested we should have a constitution and we should have a constituent assembly, all these things. In the post-independent India, our party played a great role. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో టూరిజం వెనుకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, చైర్మన్ నూకసాని బాలాజీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ టూరిజం నూతన పాలసీ సిద్ధం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటకం కోసం స్వదేశీ ప్రసాద్ స్క్రీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకారమిస్తుందన్నారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తామన్నారు. రుషికొండ భవనాలను ఏం చేయాలో అన్న దానిపై నెల రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చూపుతూ రుషికొండ భవనాలను మ్యూజియం చేయాలన్నారు. ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక శుభారంభానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కట్టున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి
పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది, టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. దానికి ఒక చిన్న పిలుపుతోటి ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తరఫున తెలియజేస్తా ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కరెంటు విషయంలో కానీ ఇతరతర అంశాల్లో కానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం జరిగేటువంటి సెషన్లో డిఫరెంట్ వింగ్స్గా విడగొట్టాం. ఒక 4 వింగ్స్ వారందరూ కలిసి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో కూడా వారు చెప్తారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కోకోకోలా సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని పంచమూర్తి అనురాధ పేర్కొన్నారు. పిల్లల ఆలనా పాలన చూసే అంగన్వాడీ టీచర్లు తల్లి తర్వాత తల్లి లాంటి వారని స్పష్టం చేశారు. మంగళగిరి ఆత్మకూరు గ్రామంలోని కొత్తపేటలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అంగన్వాడీ కేంద్రాన్ని ఈ రోజు ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ ప్రారంభించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఆడుకునే వస్తువులు, తినే పోషక ఆహార కూరగాయల మొక్కలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయని ఆరోపించారు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంగన్వాడీ కేంద్రాలన్నీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పునఃప్రారంభమవుతున్నాయని చెప్పారు. గతంలో 4,200 ఉన్న అంగన్వాడీ జీతాలను 10,500 పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి 58,34,800ను మంజూరు చేసినట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో అంగన్వాడీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులు ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ మంత్రివర్యులు, అదేవిధంగా ఐటీ శాఖ అమర్చులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆత్మకూరు కొత్తపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రెన్యువేషన్ నిమిత్తం కోకోకోలా కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దాదాపు 6 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆఖరికి పైన రూఫ్ కూడా పారైపోయే పరిస్థితి, బాత్రూమ్స్ కూడా లేవు, అలాగే ఫ్యాన్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా మరి ఈరోజు కోకోకోలా కంపెనీ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలంటే ఎంత చిన్న చూపు చూశాడు అని అంటే, అతను ఎలక్షన్కి ముందు నేను జీతాలు పెంచుతానని చెప్పి పెంచకపోగా జీతాలు పెంచమని అంగన్వాడీ టీచర్లు అందరూ ఒక 42 దినాల పాటు వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తే
వాళ్ళని పోలీసులను ఉపయోగించి ఎస్మా ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొట్టి ఎవరైతే ఆ టైంలో ధర్నా చేశారో వాళ్ళందరి ఉద్యోగాలు పీకేసి అంగన్వాడీ కేంద్రాలకి ఎవరూ రాకుండా చివరికి పిల్లలు కూడా రాకుండా ఉండేలాగా తాళాలేసి నానా హింస పెట్టి ఒక అరాచకం సృష్టించారు. అంగన్వాడీ టీచర్లు అంటే తల్లి తర్వాత తల్లి అంటారు. పొద్దున్నే పిల్లలు ఇక్కడికే వస్తారు, సాయంత్రం వరకు ఆ అంగన్వాడీ టీచర్తోనే గడుపుతారు, తను పెట్టింది తింటారు, తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. అట్లాంటి అంగన్వాడీ టీచర్ల మీద ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిహేవ్ చేసిందో మనం చూసాం. ఇది కాకుండా వ్యక్తిగతంగా కక్ష సాధింపు, వైసీపీ వాళ్ళ యొక్క కక్ష సాధింపు వల్ల ఒక అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. ఎక్కడైనా విన్నామండి మనం ఇట్లాంటివి? కనీ విని ఎరగమండి ఇలాంటివి. నిజంగా ఒక అంగన్వాడీ టీచర్ని కక్షతో ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. అంతేకాకుండా వీళ్ళ బాధలు అరాచకాలు తట్టుకోలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ఆనాటి ఆ వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా గాడిన పడే పరిస్థితి ఉంది. దాదాపు మరి తెలుగుదేశం హయాంలోనే 18,301 అంగన్వాడీ కేంద్రాలని కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే అనే విషయం ఈరోజు ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆనాడు 4,200 రూపాయలు మాత్రమే జీతం ఉంటే 10,500 వరకు జీతం పెంచిన ఘన చరిత్ర, ఘనమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, ఘనమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారిగా 150% పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలపైన ప్రత్యేక శ్రద్ధ మరి వహించడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ 3 మండలాలు, ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల్లో ఇప్పటికే దాదాపు 58,34,800 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్తో పాటు గ్రోత్ మానిటరింగ్తో పాటు వాళ్ళ ఆహార భద్రతతో పాటు వాళ్ళ యొక్క ఆరోగ్యంతో పాటు ఇక్కడ పచ్చదనం కూడా పెంచే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 400 కోట్ల దుర్వినియోగం చేసిందని విమర్శ. ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క అర్జీని స్వయంగా తానే పరిశీలిస్తున్న లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి జైలు శిక్ష తప్పదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.